సొసైటీ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య పతాక స్వర్ణోత్సవాలు 27, 28, 29 తేదీల్లో కూచిపూడిలో జరగడం చాలా ఆనందదాయకం. దీని నిర్వాహకులైన కళారత్న పసుమర్తి రామలింగ శాస్త్రి గారికి, డాక్టర్ వేదాంతం నాగచలపతిరావు గారికి నా హృదయపూర్వకమైన అభినందనలు. పెద్దలు పూజ్యులు సుప్రసిద్ధ నాట్య శాస్త్రవేత్త కీర్తిశేషులు వేదాంతం పార్వతీశం గారితో వారిని చూసే అవకాశం, వారితో పరిచయం నాకు. వారు అనేక కూచిపూడి యక్షగానాన్ని సంరక్షించి వ్యాప్తిలో తెచ్చిన మహనీయుడు. ప్రత్యేకించి భామా కలాపం, భక్త ప్రహ్లాదాలు అంటే యక్షగానాలు ఈరోజు కూడా మనకి లభ్యమవుతున్నాయంటే దానికి కారణం మాత్రం భారతీస్తున్నారు. ఆ పుస్తకాలను వారి చేతుల మీద తీసుకునే అవకాశం నాకు కలిగింది. వారు కూచిపూడి చేసిన మహత్తరమైన కార్యక్రమం ఏంటంటే కూచిపూడికి ఒక పతాకాన్ని రూపొందించారు. జాతికి ఎప్పుడు కూడా ఒక పతాకం ఉన్న జీవకర్ర, అలాగే కూచిపూడి నాట్యానికి కూడా ఒక పతాకం కావాలని చెప్పిన గొప్ప ఆలోచన చేసి అద్భుతమైన పతాకాన్ని ఆయన నిర్మాణం చేసి 50 సంవత్సరాలు అయింది. ఈ 50 సంవత్సరాలు అయిన సందర్భంలో ఈ స్వర్ణోత్సవాన్ని జరుపుకోవటే కాకుండా ఆ మహనీయుని స్మరించుకుని ఈ తరం వారికి వారి యొక్క గొప్పతనం తెలియజెప్పే కార్యక్రమం చేయటం చాలా ఆనందదాయకమైన విషయం. అందులో ఈ రోజున 5,000 మందితో వారు బృందనాట్యం ఏర్పాటు చేయడం కూడా చాలా సంతోషదాయకమైన విషయం. ఎందుకంటే మారుమూల గ్రామమైన కూచిపూడిలో జన్మించిన ఈ నాట్యం ఇవాళ అంతర్జాతీయ నాట్యం, ఇవాళ ప్రపంచ నాట్యంగా ఇవాళ రూపొందింది. ఇవాళ ఇతర దేశాలకు వెళ్తే మన దేశంలో కూడా ఎక్కువగా ఈ నాట్యాన్ని మన తెలుగు పిల్లలు అభ్యసిస్తున్నారు, అలాగే ఇతర భాషల వాళ్ళు అభ్యసిస్తున్న పరిస్థితి వచ్చింది. ఈ మహత్తరమైన కూచిపూడి అన్నది మన జీవనాడి తెలుగు జాతి. ఈ జీవనాడిని కాపాడుకోవటం ప్రతి ఒక్క తెలుగువాడి కర్తవ్యం. అలాగే దీనికి తగిన ప్రోత్సాహం ఇవ్వటం ప్రభుత్వాల యొక్క కర్తవ్యం. ఎందుకంటే కూచిపూడిలో ప్రతి ఒక్కరు కూడా కూచిపూడి నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా కూచిపూడి వచ్చి అక్కడ ఖాళీ గెచ్చ కట్టాలన్నది గతంలో చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెరవేరాలని చెప్పి నేను మనసారి కోరుకుంటున్నాను. ఆయన కూచిపూడి నాట్య కళాక్షేత్రం దాదాపు 500 కోట్లతో నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టారు, కానీ అది జరగలేదు ఆ రోజున. కానీ మళ్ళీ ఆ కూచిపూడికి మోహన్ తన వైభవం ఈ కూటమి ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి మాత్రం నేను మనసారి కోరుకుంటున్నాను. అవకాశం ఉంటే కూచిపూడిలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తే మరింత ఆనందమైన విషయం. ఎందుకంటే ఇవాళ అన్ని రాష్ట్రాలు కూడా సాంస్కృతిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. సాంస్కృతిక విశ్వవిద్యాలయం లేని రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్. అంచేత కూటమి ప్రభుత్వం సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి చరిత్రలో నిలవాలని చెప్పి ఇవాళ కేవలం కూచిపూడి కాకుండా అనేక జానపద కళలు కూడా ఉన్నాయి మనకి. వాటన్నిటి కూడా సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ చాలా కళారూపాలు వారు కనుమరుగవుతున్న పరిస్థితి వచ్చింది. అవి కనుమరుగు కాకుండా వాటిని నిలబెట్టాలంటే విశ్వవిద్యాలయం కూడా ఏర్పడాల్సిన అవసరం ఉందని చెప్పి నా భావన. ఈ ఉత్సవాలు జయప్రదంగా జరగాలని చెప్పి కోరుకుంటూ నిర్వాహకులకు హృదయపూర్వకంగా